హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు కూడా కాలీఫ్లవర్ని రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్తో చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎవరెవరికి చాలా యూస్ఫుల్లో కూడా నేను మీకు అయితే చెప్తాను. ఎప్పుడు కూడా కాలీఫ్లవర్ని మనం బాగా మంచిది ఎంచుకోవాలి. చూసారు కదా ఎంత దగ్గరగా ఉందో ఫ్లవర్ అంతా కూడా. అలాంటి వాటికి పురుగులు అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. మొత్తం అంతా కూడా ఒకవేళ చిన్న చిన్నవి ఉన్నా కూడా మనకి ఈ సందుల్లో అవి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం తీసేసుకోవచ్చు. కాలీఫ్లవర్ యాక్చువల్గా పురుగులు లేకుండా అయితే ఉండదు, కానీ కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే అలా ఉంటాయి. ఇలా దగ్గరగా ఉన్న తీసుకుంటే అసలు చాలా వరకు కనిపించవు అనమాట. ఈ ఫ్లవర్లో అయితే నాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు. అయినా కూడా మనం ముందు జాగ్రత్తగా ఏంటంటే ఈ విధంగా గుత్తు వంకాయలాగా మనం చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా. చపాతీ, రోటీ దేంట్లోకైనా కూడా, దోశల్లోకి, అన్నంలోకి అండ్ రాగి సంకట్లోకి దేనికైనా బాగుంటుంది. సో ఈ విధంగా నాకైతే పెద్ద పెద్ద ముక్కలుగా ఇష్టము, అందుకని ఇలా కట్ చేసుకున్నాను. అండ్ వచ్చేసి వాటర్ అయితే పక్కన పెట్టుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ కట్ చేసుకొని నీట్గా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకోండి. నాకైతే పెద్దవే ఇష్టం, అందుకని చెప్పి కట్ చేసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్ వచ్చేసి ఎక్కువగా ఉంది, అందుకని చెప్పి మిగతాది కూడా తర్వాత వేరే రెసిపీ ఏదన్నా చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకొని, ఎప్పుడు కూడా కాలీఫ్లవర్, క్యాబేజీ మనం హాట్ వాటర్లో మనం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఖచ్చితంగా నార్మల్ వాటర్తో కాకుండా హాట్ వాటర్తో కడుక్కోవాలి. ఇవైతే ఈ కాలీఫ్లవర్ వచ్చేసి మనకి దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్నవి పురుగు లాంటివి ఉన్నా కూడా పోతాయని చెప్పేసి జస్ట్ ఒక 3 మినిట్స్ అలాగ నేను బాయిల్ చేశాను అనమాట ఆ కాలీఫ్లవర్ని. ఈలోగా అయితే మసాలాకి సరిపడా ఒక 4-5 టమాటాలు తీసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని టమాటాలు తీసుకోండి. ఈ టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోండి. అండ్ వచ్చేసి కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి మెయిన్గా మసాలా రావాలన్నా, గ్రేవీ ఎక్కువగా రావాలన్నా నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది. ఎక్కువగా ఈస్ట్ గోదావరి సైడ్ ఎక్కువగా నువ్వులు వాడుతూ ఉంటారనమాట కర్రీస్లోకి. ఇందులో కొంచెం నువ్వులు అయితే యాడ్ చేశాను. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కాబట్టి మనం అప్పుడప్పుడు కర్రీలో ఇలా యాడ్ చేసుకుంటే హెల్త్కి మంచిది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ చలికాలంలో మెయిన్గా చాలా ఎక్కువగా నువ్వులు తింటే మంచిదన్నమాట. ఇదైతే కుక్కర్లో చేసేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో క్విక్గా అయిపోతుంది. చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. ఈ కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఆనియన్ అయితే స్లైసెస్గా కట్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్లో, గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా వేయించుకోవాలి కరివేపాకుతో పాటు. మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. నేనైతే కారమే ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించేసుకోండి. ఆ తర్వాత అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీ ఉంది కదా, ఈ పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా మగ్గిపోవాలి, ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి గ్రేవీ అనేది మనకి స్మెల్ రాకుండా మంచిగా బాగా కుక్ అయ్యి అండ్ వాసన కూడా మంచిగా వస్తుందన్నమాట కర్రీ అనేది. సో చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసేసి కొంచెంసేపు బాయిల్ అవ్వాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసేసుకోండి. కారం సరిపడా వేసేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే నేను వేడి నీళ్ళల్లో ఒక 3 మినిట్స్ ఉడికించాను కదా, ఆ తర్వాత దాన్ని 2-3 సార్లు మళ్ళీ మామూలుగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. కాలీఫ్లవర్, క్యాబేజీ చాలా బాగా వాష్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు నేను ఈ కాలీఫ్లవర్ ఇందులోకి యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేశాక కొంచెం ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఏంటంటే కొంచెం బాయిల్ చేయాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఈ కాలీఫ్లవర్ హెల్త్కి చాలా మంచిదండి. చాలామంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినరు కదా, కానీ అప్పుడప్పుడు తినండి. ఎందుకంటే ఇందులో హెల్తీ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయన్నమాట. మెయిన్గా ఏంటంటే ఈ ప్రెజెంట్ డేస్లో చాలామంది లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది కదా, దాని నుంచి బయటపడచ్చు. అంతే కదా, ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు జెంట్స్ కానీ లేడీస్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, వాటన్నిటి నుంచి బయటపడే ఛాన్సే కాకుండా ఆల్రెడీ క్యాన్సర్ ఉండి కీమోథెరపీ అది తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ కాలీఫ్లవర్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. హెల్త్కి చాలా మంచిది. కాకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం బాగా బాయిల్ చేసుకొని తినాలి. అప్పుడప్పుడు ఖచ్చితంగా తినండి, లేదంటే ఇలాంటి బెనిఫిట్స్కి మనమైతే దూరం అయిపోతాం అనమాట. అండ్ వచ్చేసి మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ రెగ్యులర్గా వేసుకుంటాం కాబట్టి ఎప్పుడన్నా అసలు తినకుండా ఏమి ఉండక్కర్లేదండి. క్యాబేజీ, కాలీఫ్లవర్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ఏమీ కాదు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మేము అన్నంలోకి తిన్నాము అండ్ నైట్ చపాతీలోకి కూడా తిన్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నా ఛానల్లో మా హోమ్ టూర్ చేశాను అండ్ జుట్టుకు సంబంధించిన వీడియో కానీ, వంకాయ మటన్ కర్రీ కానీ కొంచెం బాగా హైలైట్ అయ్యాయి అనమాట. థ్యాంక్స్ అండి, చాలా చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. రిమైనింగ్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి.
ఇంకొక వీడియో కూడా నేను మీకు నచ్చే విధంగా నేను చేస్తానన్నమాట. తప్పకుండా నెక్స్ట్ డే ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే నాకు లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఎవ్రీడే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ విధంగా అయితే చూసారు కదా కాలీఫ్లవర్ ఎంత బాగా ఉడికిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.